హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలంతా కామెంట్ అయితే చేయండి. ఈరోజు మటుకు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ తయారు చేసుకుంటున్నాం. ఇడ్లీకి అయితే ఇంకా పిండి పెట్టేసి పాత్రలో పొయ్యి అయితే లేచి కట్టెల పొయ్యి మీద అయితే తయారు చేస్తా. పల్లీలు అయితే వేయించిన చట్నీ కానీ తయారు చేస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే మంచిగా పొంగిందనమాట. ఉప్పు వేసి సోడా వేసి ఇడ్లీకి అయితే పెట్టుకుందాం. చూడండి, ఉప్పు వేసుకుందాము. వంట సోడా వేస్తానా. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు సోడా అయితే వేసిన మంచిగా అయితే కలబెట్టేసి ఇడ్లీ పాత్రలు అయితే పిండి పెట్టాం. సరిపోయింది ఫ్రెండ్స్. ఉప్పు అయితే ఇంకా పాత్రలు అయితే పిండి పెట్టేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ పాత్రకి అయితే నూనె పూసేసి, ఎందుకంటే ఇడ్లీలు మంచిగా వస్తాయి అన్నమాట పిండి నూనె పూస్తే. చూడండి ఫ్రెండ్స్, పాత్రలో మటుకు ఇడ్లీ అయితే పిండి పెడతానా, ఎందుకంటే పొంగుతాయి కాబట్టి కొద్దిగా అయితే తక్కువనే వేసుకుందాం. టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడే చేసుకుంటున్నాము. విరాట్ అయితే దోశ తినేసి బడికి వెళ్ళిండు. చూడండి ఫ్రెండ్స్, ఈ మటుకు రవ్వ ఇడ్లీ అనమాట. మా ఇంట్లో రవ్వ ఇడ్లీ తింటారు ఎక్కువైతే ఇష్టంగా. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే పెట్టేసినాక ఇడ్లీ పాత్రలో కొన్ని అయితే నీళ్లు పోసుకొని ఈ గిన్నెలు అయితే పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ చెమ్ము నిండికి అయితే నీళ్లు వేస్తాను, ఎందుకంటే ఇడ్లీ పాత్రలో వేయాలి కదా. అందుకు ఇడ్లీ పాత్రకు కానీ బూడిదైతే పోసిన మసి పట్టకుండా. చూడండి ఫ్రెండ్స్, 3 గిన్నెలు అయితే పెట్టేసిన. మూత తెలమా. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే పెట్టేసిన, మూత పెట్టేసి పొయ్యి అయితే వెలిగిస్తా. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి అయితే మంట పెడతా. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి అయితే మంచిగా మండుతుంది. ఇంకా బాండీలు పెట్టి పచ్చిమిరపకాయలు అయితే కొద్దిగా నూనె వేసి అట్లా వేయించుదాము పచ్చడికి. ఇవి బాండీలు అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. బాండీలు అయితే బాగా వేడెక్కింది. పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అయితే లైట్గా వేయించుతా. నూనె వేసుకుందాం లైట్గా అయితే. గిన్నెలోనే మంట వస్తుంది. కొద్దిగా అయితే పచ్చిమిరపకాయలు వేయడానికైతే ఎంచుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి అయితే మంచిగా మండుతుంది. కొద్దిగా అయితే లైట్ పసుపు అయితే తీసుకొచ్చి వేస్తా పచ్చట్లో. చూడండి ఫ్రెండ్స్, పచ్చడిలోకి అయితే లైట్గా అయితే పసుపు వేస్తానా. కొద్దిగా మగ్గ నుంచి తీసేస్తా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఎగినవి తీసేస్తా. తీసి అయితే ప్లేట్లో వేసేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ప్లేట్లో అయితే వేసిన చల్లారినాకైతే మిక్సీ పడతా. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీకి అయితే పెట్టిన కట్టెల పొయ్యి మీద అయితే. అందులోకి అయితే చట్నీ అయితే పట్టుకొని వస్తా. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ అయితే పడతానా. వండుకొని నీళ్ళు పడిస్తా. చూడండి ఫ్రెండ్స్, పిండిలా అయిపోయింది కదా మొత్తం. పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అయితే వేస్తున్నాము. వేస్తానా. నీళ్ళు వేస్తాను ఫ్రెండ్స్, మంచిగా అయితే మెత్తగా కావాలి కదా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే మెత్తగా అయిపోయింది పచ్చడి. దీన్ని అయితే పచ్చడిని తర్వాత పెడతా. మళ్ళీ ఇడ్లీ అయితే ఉడికినాక కొన్ని నీళ్ళు వేయనమా, కొన్ని వేసి తిప్పుతా. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ చట్నీ అయితే తయారైంది కదా. నీళ్ళు అయితే వేస్తానా.
సరిపోతాలేమ్మా కొన్ని వేనా చాలా ఫ్రెండ్స్ మంచిగా ఉంది పచ్చడి అయితే. ఒక పోపు వేస్తే మంచిగా తయారైపోతుంది. పొయ్యి మండుతుందా లేదు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే చూద్దాం. మంచిగా అయితే ఇడ్లీ అయితే ఉడికినాయి అనమాట. తీసి పక్కన పెట్టేస్తా ఫ్రెండ్స్. ఇడ్లీ అయితే పక్కకు పెట్టేస్తానా. ఇంకా చట్నీకి అయితే బండిలు పెట్టి తిరుమాత వేసుకుందాం. తీసుకొని వస్తా ఫ్రెండ్స్. నూనె అయితే వేస్తాను. బాండిలు మాడిపోతుంది. ఇంట్లోకి వచ్చేటప్పుట తిరుమాత వేసుకున్నాము ఫ్రెండ్స్. ఎర్రగడ్డ కారం ఇప్పుడే పట్టిన. పప్పుల చట్నీ, తిరువాత గింజలు వేస్తాను. సర్రని మాడిపోతుంది. కలిపి వేస్తాను. కరివేపాకు, అయితే నిమ్మకాయ. చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయ అయితే వేసిన. ఇంకా తిరుమాట కానీ మంచిగా వేగింది. చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి ఇడ్లీ, చట్నీ, ఎర్రగడ్డ కారం. చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే తయారైపోయింది. మూత పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఇడ్లీ అయితే తిన్నాము. రండి ఫ్రెండ్స్ వేడివేడి ఇడ్లీ. తర్వాత అయితే ఉల్లిగడ్డ కారం. ఇది ఉండాలి ఫ్రెండ్స్. మా కడపలో మటుకు ఎర్రగడ్డ కారం చాలా ఇష్టం అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే టేస్ట్ చేద్దాము. మంచిగానే ఉంటుంది ఇడ్లీ టేస్ట్. కానీ టిఫిన్ అయితే చేద్దాం రండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.